నేను ఎవరికి వ్యక్తిగతమైన వ్యతిరేకం కాదు. అన్న తెలంగాణ ఉద్యమంలో అతి కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఈటల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళలో అన్న ఒకరు. అందరూ తెలిసిన విషయమే. లాఠీ దెబ్బలు తిన్నాడు, ఇబ్బందులు పడిండు, కేసులు పడితే ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, అన్ని వచ్చింది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత ఒకే ఉద్యమ నాయకుడు అనుకుంటే కేసీఆర్ తర్వాత తెలంగాణ గడ్డ మీద అత్యంత ప్రభావితం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈటల రాజేందర్ ఉన్నారనే విషయం మనందరూ తెలుసు. ఆ స్థాయి ప్రభావితం చేసిన మనిషి ఎదుగుదలను కూడా జీర్ణించుకోకుండా అన్నను ఎంత అవమానించి, ఎంత బర్తరఫ్ చేసి, ఎంత ఇబ్బంది పెట్టిండో మనం చూశాం. అదొక అంశం. కానీ కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు. కేసీఆర్లో కృతజ్ఞత అనేది లేదు. మనుషులకు ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఎవరి ద్వారా సహకారం పొందితే సహకారం పొందిన వాళ్ళ పట్ల మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి. కృతజ్ఞత అనేది ఉండాలి. కృతజ్ఞత లేనోడు కేసీఆర్. నేను 2 సాక్ష్యాలు చెప్తున్నా. నేను మీ అన్నగా కేసీఆర్ ఉద్యమాన్ని నడుతున్న రోజుల్లో ఆయన ఆమరణ దీక్ష చేయబోయింది అనే విషయం మీ అందరూ తెలుసు. 2009లో ఆయన ఆమరణ దీక్ష చేయబోతున్న సమయంలో మీ అన్నగా కేసీఆర్కు మద్దతుగా నేను కూడా పాల్గొంటా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఒక్కనే. అప్పుడు పొలిటికల్ చేసి లేదు, ఏ పార్టీ మద్దతు బలంగా లేదు. కానీ ఎంఆర్పిఎస్ పరంగా ఆయనకు మద్దతు ఇచ్చా. అదే సమయంలో ఆయనకు వెంటనే తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఖమ్మంలో జైలు పడేశారు. ఆ ఖమ్మంలో జైలు పడితే సిద్దిపేట శిబిరం, రంగదాంపల్లె శిబిరం అంతా వెలవెలబోతే ఆ సిద్దిపేట శిబిరం దగ్గరికి వెళ్లి టీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేసినా కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి రంగదాంపల్లి నుంచి నేనే ప్రకటన చేశా. అనంతరం కేసీఆర్కు ఆమరణ దీక్షకు మొత్తం నేను అండగా నిలబడ్డా. ఎంఆర్పిఎస్ అంతిమంగా కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన కాడ నేను ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమే ఉన్నాం.